హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బజార్కి వెళ్ళి పీతలు అయితే తెచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి చుక్క పీతలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీకు వండి చూపిస్తాను. మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చుక్క పీతలు ఎలా ఉన్నాయో. ఇవైతే ఇగో ముడి చేపలు ఫ్రెండ్స్. ఇవి గుడ్డింగులాలు అంటారు. దీని పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పీతలు ఇవి చుక్క పీత. ఈ పీతలు ఎక్కడో కానీ దొరకవు. ఇవి చాలా రేట్ ఎక్కువ. ఇవి ఇలాగా 300 పీతలు. చాలా చాలా రేట్ ఎక్కువ పీతలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు మళ్ళీ కూర వండి చూపిస్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, పీతలు అయితే క్లీన్ చేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్లీన్ చేసుకున్నాము. చేపలు కూడా క్లీన్ చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీకు మళ్ళీ కూర తయారయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది పులుసు ఫ్రెండ్స్, తీగిరి ఫ్రెండ్స్. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చేపల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ చేపలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను పీతలు కూడా గ్రేవీ తయారు చేసుకున్నాను. దీనికి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి పీతల కూరకి. ఇదేంటంటే ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, మసాలా, కొబ్బరికాయ ముక్క, కొద్దిగా చలవపలుకులు వేసుకున్నానండి నేను. ఇది మొత్తం రుబ్బేసి గ్రేవీ అంతా వేపేసిన తర్వాత కారం వేసుకున్నాను. ఈ గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఇందులో పీతలు వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను పీతలు వేసుకుంటున్నానండి. ఈ గ్రేవీ బాగా పట్టించాలి వీటికి. గ్రేవీ అయితే ఇగో చూడండి బాగా పట్టించాను పీతలకి. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకోవాలా. చూడండి, గ్రేవీ బాగా పట్టేసింది పీతకి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను నేను, దానికి తగ్గట్టు. ఈ వాటర్ కూడా గ్రేవీ ఎలా ఉందో అలా అయిపోవాలా. మొత్తం పీతకు పట్టియాలా. ఇగురు అది ఉండకూడదు. ఓన్లీ మేమైతే అన్నంతో తినమండి, ఇవి ఉట్టినే తింటాము. ఇది మొత్తం ఇప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక్క పీతకి ఇంకా ఇగురంతా అంటుకొని ఉండాలన్నమాట. చిన్నది కూడా గ్రేవీ ఉండకూడదు. అలా అయితే టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, పీతలు ఎలా రెడీ అవ్వాలా. చూడు, గ్రేవీ అంతా పీతకు పట్టేసింది. చిన్న ఎగురు కూడా లేదు. ఇది ఓన్లీ అన్నంలో కాకుండా ప్లేట్లో వేసుకొని ఉట్టిగా తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.